విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్ వారితో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. పుస్తకాల్లో పాఠాలకు బదులు బూతు పాఠాలు వల్లించాడు. పిల్లలను చూపి అవమానాల పాలయ్యాడు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే తలవంపు తెచ్చాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం శెట్టిగూడెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జిటిగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ విద్యార్థులకు అసభ్యకర వీడియోలు చూపిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 4 రోజుల క్రితం 4, 7వ తరగతి విద్యార్థులకు కిరణ్ తన సెల్ఫోన్లో బూతు దృశ్యాలను చూపించడంపై కలకలం రేగుతోంది. టీచర్ కిరణ్ తమకు బలవంతంగా అసభ్యకర వీడియోలు చూపిస్తున్నాడని విద్యార్థినులు చెబుతున్నారు. చూడకపోతే కొడతానంటూ బెదిరించాడని కూడా అంటున్నారు. అయితే ఫోటోలు చూద్దురా అని మమ్మల్ని కలిసి ఒకసారి బాయ్స్ని ఒకసారి చూపిస్తాడు. అయితే మేము వెళ్ళేలోపు మేకపిల్ల చూపిస్తుంది. మేకపిల్ల ఒక చిన్న అబ్బాయి అది చూపించి గలీజ్ గలీజ్ అన్ని చేస్తుంటే అంత చూడకపోతే కొడతా అని చూపిస్తుండు. మీరు అట్లా అన్నప్పుడు ఏమన్నారు మరి? మీరు మేము చూడలేదు, బెంచ్ ఆడికి వెళ్ళి చూసుకున్నాం. చూపించేటప్పుడు మమ్మల్ని గర్ల్స్ పిలుస్తుంటే మేము వెళ్తే ఇవి మేకపిల్లలు అన్ని చూపిస్తుంటే మేము సైలెంట్గా వెళ్ళి క్లాస్లో కూర్చున్నాం. కూర్చుంటే మొన్న హోంవర్క్ చేయకపోతే కూడా కొట్టిండు, చేతులు కొట్టిండు. సార్ చెప్పినా కూడా అబద్ధం అన్నారు. అవి చూసినాక కూడా 2సారి కూడా మళ్ళీ చూపించిండు. దాన్ని మళ్ళీ చూపించిండు. 6th, 7th మొత్తం చూపిస్తుండు. ఈ సార్ మాకు అసలు వద్దు. విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారంతా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్కూల్ వద్దకు చేరుకుని గేటు ఎదుట బైఠాయించారు. ఈ ఉపాధ్యాయుడు మాకొద్దంటూ ధర్నాకు దిగారు. హెడ్ మాస్టర్ శ్రీనివాస్తో పాటు ఇతర టీచర్లను లోనికి పోకుండా అడ్డుకున్నారు. సార్ వల్ల సెల్ ఫోన్లో వేరే స్క్రీన్లో చిత్రాలు చూపిస్తున్నాడు సార్. దానివల్ల వాళ్ళు భయపడి ఇంటికి వచ్చి బాధతో చెప్తున్నారు సార్. ఇంకోటి వాళ్ళు కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది సార్. అలాంటి సార్ సస్పెండ్ చేస్తుందని అధికారులను కోరుచున్నాం సార్. ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీఓ తోట రమేష్, ఎంఆర్ఓ తారాసింగ్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను సముదాయించారు. స్కూల్ ఆవరణలోనే బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్ఐ హరికృష్ణ తన సిబ్బందితో పాఠశాలకు చేరుకుని విచారణ సజావుగా జరిగే విధంగా గ్రామస్తులకు నచ్చజెప్పారు. అనంతరం హెచ్ఎం, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులను, స్థానిక ప్రజాప్రతినిధులను అధికారులు విచారించారు. అంతేకాదు శెట్టిగూడెం పాఠశాల విందులు, వినోదాలకు నిలయంగా మారింది. బడిలో 2 గ్రూపులుగా ఏర్పడిన టీచర్లు తరచూ మద్యం తాగి విందులు, వినోదాలతో జల్సాలు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పైగా మధ్యాహ్న భోజన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విచారణలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలోని 7 ఉపాధ్యాయుల్లో 4 మహిళా టీచర్లను మినహాయించి మిగతా వారిని ఇక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. స్కూల్ హెడ్ మాస్టరు స్కూల్ నుంచి రోజు స్లీపర్కు బియ్యం పంపించటం, బయటికి బియ్యం పోవటం అనేది ఒకటి జరిగింది. నెక్స్ట్ స్కూల్లోనే చికెన్ తెచ్చుకొని చికెన్ వండించుకొని తినటం, మందు థమ్సప్లు తెచ్చుకొని తాగటం కూడా అది వాస్తవంగా ఫ్రూట్ కూడా తేలిపోయింది. వండిచ్చిన చపరాసే చెప్పేసిండు నేను 4-5 సార్లు వండిచ్చిన అని. ఆయన సూర్యాపేట నుంచి తేయటం, ఈయన ఇక్కడ వండటం, స్కూల్లో తెచ్చుకొని పెట్టుకోవడం, తినటం, తాగటం ఇలాంటివి జరుగుతుంది. ఇక్కడ ఉన్న మా ఊళ్ళో గ్రామ ప్రజలు, పేరెంట్స్, పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్, టీచర్స్ మాకు అసలే వద్దు, అందరిని మార్చాలనేది ముక్త కంఠంగా చెప్తున్నారు. కాబట్టి అందరినీ కూడా తొలగించి మాకు ఏరియా స్టాఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.
ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ కిరణ్ ఫోన్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన వర్షన్ ఏంటో తెలుసుకుందాం. కిరణ్ గారు చెప్పండి, దీనిపై మీ వివరణ ఏంటి? ఏం లేదు మేడం, నేను చెట్టుగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తాను మేడం. ఓకే. అయితే నేను మామూలుగా ఒక టీచరు బ్లాక్ బోర్డు మీద లైన్స్ తోటి ఏబిసిడీలు రాసేది ఉంటది మేడం. ఓకే. అయితే నేను చూపించింది యాక్చువల్గా అది మేడం. ఓకే. దానికి మామూలుగా కొంతమంది పడని వ్యక్తులు కావాలని చెప్పేసి పిల్లల్ని తల్లిదండ్రుల్ని మోటివేట్ చేయించి అక్కడ అందరూ చెప్పించి ఇట్లా ప్రెస్ వాళ్ళని పిలిపియండి, రేపు అంతా ఇట్లా అధికారులను పిలిపియండి, ఇట్లా చెప్పండి అని చెప్పేసి అన్నీ ఎక్కించి దానికి నేను అసలు అసభ్యకరమైన ఫోటో చూపించని చెప్పేసి చెప్పించాడు మేడం. ఓకే. అంటే ఇంతకుముందు ఒక స్టూడెంట్ కూడా తన వర్షన్ చెప్తున్నారు. అంటే మీరు వీడియోస్ చూపించారు అని తను చెప్తోంది, ఒక స్టూడెంట్, మరి అమ్మాయి. అంటే పిల్లలు అబద్ధం చెప్పారు కదా, మీరు అసభ్యకర వీడియోలు చూపించింది వాస్తవం కాదంటారా? కాదు మేడం, 100% కాదు మేడం. అట్లా ఒక ఉపాధ్యాయులం అయ్యండి మేము అసలు మా మొబైల్లో అట్లా ఉంటాయా మేడం? అంటే అసలు స్కూల్కి మొబైల్స్ అలౌ చేయరు కదండి, మీరు అసలు క్లాస్ రూమ్లోకి మొబైల్ తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటి? మేడం అవును మేడం, కరెక్ట్ మీరు చెప్పింది మేడం. అయితే మొన్న మా చెల్లెకి ప్రెగ్నెన్సీ వచ్చి అది పోయింది మేడం. ఓకే. మా సొంత చెల్లెకు ప్రెగ్నెన్సీ వచ్చి పోయి కొంచెం అది ప్రాణాపాయ స్థితికి వచ్చింది మేడం. మొత్తం కొంచెం మైండ్కి ఎక్కిందంట. ఓకే. అట్లా ప్రాణాపాయ స్థితికి వచ్చేసరికి ఒకరోజు నేను స్కూల్కి పోయిన తర్వాత పోయిన 10 minutesకే మా బావగారు కాంచి ఫోన్ వచ్చింది మేడం. ఓకే. ఫోన్ రావడం వల్ల ఇట్లా మీ చెల్లెకు సీరియస్గా ఉంది, తొందరగా ఇప్పుడు నువ్వు సెలవు పెట్టి వచ్చేసి అని చెప్పేసి చెప్పిండు మేడం మా బావగారు. ఓకే. అట్లా చెప్పడం వల్ల నేను ఎమ్మటే మా హెడ్ మాస్టర్ గారికి ఇట్లా విషయం అని చెప్పేసి సార్ అని చెప్పేసి చెప్పి. అంటే దానికి ఆరోపణలకి సంబంధం ఏంటండి? అయితే అట్లా చేయడం వల్ల మామూలుగా మళ్ళీ ఏ క్షణాన ఎట్లా ఫోన్ వస్తుందో అని చెప్పేసి ఏ టైంలో ఫోన్ వస్తుందో అని చెప్పేసి అట్లా దగ్గర ఉంచుకోవాల్సి వచ్చింది మేడం మొబైల్. అంటే మీరు జస్ట్ మొబైల్ మాత్రమే దగ్గర ఉంచుకున్నాను అని చెప్తున్నారు, బట్ స్టూడెంట్స్ మాత్రం మీరు అందులో అసభ్యకరమైన వీడియోలు చూపించారు అంటూ స్టూడెంట్స్ చెప్తున్నారు. మరి దానికి మీరేమంటారు? నేను అట్లా అసభ్యకరమైన ఏం చూపించలేదు మేడం, కాకపోతే కావాలని చెప్పేసి ఒకరోజు ముందే ఇట్లా కావాలని చెప్పేసి అట్లా చెప్పండి అని చెప్పేసి చెప్పించాడు మేడం. ఓకే. అట్లా నేను ఒక ఉపాధ్యాయులం అయ్యండి అట్లా గర్వండి చూపిస్తామా మేడం? అంటే మీ స్కూల్లో ఇప్పుడు 2 వర్గాలుగా కూడా టీచర్స్ విడిపోయారు. అంటే ఆ గ్రూప్స్ ఏంటండి? ఇక అయితే యాక్చువల్గా అంతకుముందు ఒక వీడియో హెచ్ఎం ఉండే మేడం. ఓకే. తర్వాత మామూలుగా ఇంకొకసారి హెచ్ఎం అయింది మేడం. ఓకే. ఇక అప్పటి నుంచి కొన్ని చిన్న మొత్తం కొంచెం ఇట్లా ఇటువంటి ఇట్లా జరగడం జరుగుతుంది మేడం. అంటే కావాలనే ఆరోపణలు చేశారంటారా మీరు ఇప్పుడు? అంతే మేడం, నా మీద ఇట్లా కావాలని చెప్పేసి ఇట్లా గొడవ చేయాలని చెప్పేసి ఇట్లా చెప్పించారు మేడం వాళ్ళ పిల్లలతోటి. అంటే స్టూడెంట్స్ అమ్మాయిలు అలా రారు కదండి ముందుకి, అలా చెప్పడానికి ముందు ఒకవేళ ఎవరైనా బలవంతం చేసినా అలా చెప్పరు కదా. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇట్లా మామూలుగా పిల్లలు చెప్పించి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పించి ఇట్లా చేయరు, ఇట్లా గొడవ చేయరు, మామూలుగా ఇట్లా గొడవ చేసి అది స్కూల్ నుంచి పంపేయాలని చెప్పేసి అట్లా అనుకుని అట్లా చేశారు మేడం. ఓకే. ఓకే, రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. తరగతి గదుల్లోకి టీచర్ల సెల్ ఫోన్ను అనుమతించడంపై కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హెడ్ మాస్టర్ అసమర్థత వల్లే స్కూల్ భ్రష్టు పట్టిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై క్లాస్ రూముల్లోకి సెల్ ఫోన్లను అనుమతించబోమని హెచ్ఎం అంటున్నారు. పిల్లలు అసభ్యకరమైనటువంటి విషయాలు చూపించినట్టుగా పేరెంట్స్కి చెప్పారు. పేరెంట్స్ ద్వారా మాకు తెలిసిన సమాచారం జరిగింది. సంఘటన సోమవారం నాడు ఈవినింగ్ నాకు తెలిసింది. మంగళవారం నాడు నేను రాగానే సార్ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. అయితే సార్ అసభ్యకరమైనటువంటి వీడియోస్ ఏం చూపించలేదు. విద్యార్థులకు పనికొచ్చేటువంటి ఇంగ్లీష్ ఏబిసిడీలు గీతలు గీయడం ద్వారా ఎలా చూపించాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పినట్టుగా సార్ వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ పాఠశాలలో యూజ్ చేయొద్దని చెప్పేసి నేను సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటోన్న టీచర్ కిరణ్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ నుంచి లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నట్లు ఎంఆర్ఓ ధారాసింగ్ తెలిపారు. పూర్తి నివేదికను డీఈఓకు సమర్పిస్తామన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటోన్న టీచర్ కిరణ్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ నుంచి లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నట్లు ఎంఆర్ఓ తారాసింగ్ తెలిపారు. పూర్తి నివేదికను డీఈఓకి సమర్పిస్తామన్నారు. అయితే టీచర్ కిరణ్ వాదన మరోలా ఉంది. లెక్కలు నేర్పించే ప్రయత్నంలో సెల్ ఫోన్లో ఇతర చిత్రం ప్రత్యక్షమైందని చెబుతున్నాడు. తాను కావాలని అసభ్యకరమైన దృశ్యాలను విద్యార్థులకు చూపించలేదని అధికారులకు వివరణ ఇచ్చాడు. చెందినటువంటి విద్యార్థులు ఈ పాఠశాలలో ఉండేటువంటి సహోపాధ్యాయులు కిరణ్ అనేటువంటి ఉపాధ్యాయుడు వాట్సాప్లో ఉండేటువంటి అనుచితమైనటువంటి వీడియో మెసేజ్లు మాకు అందరి సమక్షంలో చూపించాడని చెప్పి ప్రధానంగా ఆరోపణ చేయడం జరిగింది. గతంలో కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ రూమ్స్లో మొబైల్ ఫోన్స్ తీసుకుపోవద్దు, వాటి మ్యూట్లో ఉంచే ప్రధాన ఉపాధ్యాయుల ఛాంబర్లోనే వేయాలని చెప్పి మీరు ఆదేశాలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సదరు ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో ఉండి ఏదో ఇంగ్లీష్ పాఠాలకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్లు చూపించేటువంటి క్రమంలో సడన్గా అనుచితమైనటువంటి మెసేజ్ను డిస్ప్లే చేయడం జరిగిందని చెప్పి తను చెప్పడం జరిగింది. విద్యార్థులకు అసభ్యకరమైన వీడియోలను చూపించడం, బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించడం వంటి ఆరోపణల నేపథ్యంలో శెట్టిగూడెం పాఠశాల ఉపాధ్యాయుడు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గీతలతో కూడిన ఏబీసీడీ అనేది ఒకటి ఉంది సార్. అది ఒక టీచర్ గారు బ్లాక్ బోర్డు మీద గీయడం జరిగింది. బ్లాక్ బోర్డు అట్లా గీయడం జరగడం వల్ల మామూలుగా అది టీచింగ్ సంబంధించింది కాబట్టి చూపించాను. అట్లా చూపించే క్రమంలో మామూలుగా పిల్లలు కూడా ఇంకేమైనా ఎటువంటివి ఉన్నాయి చూపించండి సార్ అన్న క్రమంలో వేరే మామూలుగా వేరే చూపించే క్రమంలో ఒక మేకపిల్ల చిన్నపిల్ల అంది వీడియో వచ్చింది సార్.